తెలంగాణ కాంగ్రెస్ లో కొండా దంపతుల తీరు వివాదాస్పదంగా మారింది. కొండా దంపతులపై వరంగల్ కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు వరంగల్ కాంగ్రెస్ నేతలు. సొంత పార్టీ నేతలపై ఇటీవల కొండా మురళి తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కొండా దంపతులకు వ్యతిరేకంగా ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కొండా దంపతుల వ్యాఖ్యలపై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు అందాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వం పరిశీలకుల నుంచి నివేదికలు తీసుకుంది. వరంగల్ జిల్లా నేతలు తాజా పరిణామాల పైన గుర్రుగా ఉన్నారు. అందిన నివేదికల ప్రకారం కొండా మురళి పైన చర్యలకు పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. మనం జనం మధ్యలో ఆయన తీసుకుపోయినాం. అది కొండా మురళి రాత్రి కూడా పగలనగా ఆయన ఇంకా మరి పడుకోవడం జరిగింది. నాకు చేసిన చిన్న సాయం ఆయనే. కోర్టు ఆ కేసులో రాత్రి మరి కడప నుంచి బయలుదేరి హైదరాబాద్కు వచ్చినందుకే ఇంకా ఇప్పటికి ఆ కృతజ్ఞత. నేను ఎమ్మెల్సీని రాజీనామా చేసిన కొండా శ్రీరేఖ అని చెప్పిన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉండవద్దు, రాజీనామా చేయండి. మరి వెంటనే చేయడం జరిగింది. నేను రేవంత్ అన్నకు అదే చెప్పదలుచుకున్నా. అన్నా, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి గీతాలు గీక్కుంటాడు, గడ్డలు గీక్కుంటాడు. అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ ను తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తాడో నాకు తెలియదు. ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. మరి ఈరోజు ఇంత మాట్లాడుతుండు. మరి అన్ని కాడా ఇస్తుండ్రు. ఆపరేషన్ కాగారు జరుగుతుంటే వరంగల్లో మన సీను మరి అలాగే కొన్ని సంఘాలు మరి అప్లికేషన్ పెడితే మనకు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలే. ఇలా ఒక బీసీ బిడ్డ ఎన్కౌంటర్ అయిండు. మరి దాని గురించి మనం ఎవరు మరి మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారు. ఎంతకు ఈ కొండా మురళి ఏంది అని మీకు ఒకటే మాట చెప్తున్నా. కొండా మురళి లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండా మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా దంపతుల తీరు వివాదాస్పదంగా మారింది. కొండా దంపతులపై వరంగల్ కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం కూడా మంత్రి అయినటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అక్కడ సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపై కూడా మాట్లాడడం జరిగింది. ఆ వ్యాఖ్యలను కూడా చూసినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఇక్కడ నాయన్ రాజేంద్ర రెడ్డి ఇంట్లో అత్యవసరంగా భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఈ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని చెప్పి వీరైతే భావించిన క్రమంలో ఇక్కడ హైదరాబాద్ గాంధీ భవన్ లో ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కి అయితే కూడా ఈ రోజైతే ఫిర్యాదు చేసేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏసులో వరంగల్ సంబంధించిన పంచాయతీ మాత్రం ఇక్కడ గాంధీ భవన్ కే చేరిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈ రోజు వరంగల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు మాత్రం మీనాక్షి నటరాజన్ అయితే కలుస్తారు. కలిసిన తర్వాత వారితో కొండా సురేఖ, కొండా మురళిపై అయితే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. వారు చేసినటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా క్లిప్స్ తో పాటు కొన్ని వీడియోలు కూడా అందించినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మరోవైపు ఒకటి జూబిల్స్ ఉన్నటువంటి నేతలతో కూడా మీనాక్షి నటరాజన్ 3 రోజుల పాటు సమావేశంతో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వరంగల్ సంబంధించిన పంచాయతీ మాత్రం ఒకటి మీనాక్షి నటరాజన్ అయితే పూర్తి స్థాయిలో వివరించుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా 2 సార్లు ఫిర్యాదు చేశారు. అందులో ప్రధానంగా ఇటు కడియం సేరి అదేవిధంగా నాయన్ రాజేంద్ర రెడ్డి, వరదలపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ్ సారయ్య, మరికొంతమంది ముఖ్య నేతలు కూడా గతంలో మీనాక్షి నటరాజన్ కి అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోవడంతో కాస్త నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో ఈసారి పకడ్బందీగా ఉన్నటువంటి ఆడియో క్లిప్స్ అదేవిధంగా వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోస్, ముఖ్యంగా పత్రికా ప్రకటనలు వచ్చినట్టు అవన్నీ కూడా
ఒక ఉన్న సంబంధించిన ఆ డేటా మొత్తం కూడా ఈ రోజు మీనాక్షి నటరాజన్ కలిసి పూర్తిగా అన్ని వివరాలు చెప్పే విధంగా, అదే విధంగా చర్యలు తీసుకోవాలి, కొండ మురళి పైన, కొండ సురేఖ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఈ రోజు సమర్పించున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ప్రస్తుతానికైతే గాంధీ భవన్ కి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో భేటీ అయ్యి దీనికి సంబంధించిన ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు అనిష. అయితే శ్రీకాంత్, కొండ సురేఖ పైన వరంగల్ కాంగ్రెస్ నేతలు ఇంతకు ముందు అంటే గతంలో కూడా అసంతృప్తితో ఉన్నారు. అప్పుడు కూడా ఒకసారి కంప్లైంట్ చేయడానికి ట్రై చేశారు, తర్వాత మళ్ళీ విరమించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొండ సురేఖ పైన కంప్లైంట్ చేయడానికి చూస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ్ సారాయ్ పైన, అదేవిధంగా పరకాల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి పైన గతంలో కూడా మంత్రి కొండ సురేఖ కొన్ని వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా కొన్ని ఇన్సిడెంట్లు చూసుకుంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి క్యాడరు అదేవిధంగా వారిని పక్కకు పెట్టారనే ఉద్దేశంతో కొండ సురేఖ అయితే స్వయంగా గీసుకొండకు వెళ్లి అక్కడ సిఐ కుర్చీలో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆ తర్వాతకి మరి కొద్ది రోజుల తర్వాతకి కాస్త సర్దుమణింది అనుకున్నటువంటి తరుణంలో ఇటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారాయ్ పైన ఏదైతే ఉందో కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ క్రమంలో గతంలో కూడా ఫిర్యాదు చేద్దామని భావించారు, కానీ కాస్త వెనక్కి తగ్గారు. కానీ మరి రెండోసారి మాత్రం ఇటువంటి కొండ సురేఖ పైన, మురళి పైన కూడా ఫిర్యాదు అయితే చేశారు. చేసిన క్రమంలో దానిలో పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ అలాంటి చర్యలు ఏం తీసుకోకపోతే ఇది కాస్త నిరాశకు గురి కావడంతో ఈసారి మాత్రం ఏదైతుందో కొండ మురళి మాట్లాడే వ్యాఖ్యలను కూడా ఇటు వీడియో క్లిప్స్ అదేవిధంగా అన్ని ఆధారాలతో సహా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కలిసి పూర్తిగా అన్ని వివరాలు వివరించిన తర్వాతకి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే కూడా మీరు ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంత్రిగా ఇక్కడ ఉండటం, అదేవిధంగా సొంత పార్టీకి సంబంధించిన నేతలపై కూడా ఏదో కూడా విమర్శలు చేయడం అనేది సరైనది కాదంటూ కూడా ఓవైపు చెప్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది. సుదీర్ఘంగా 3 గంటల పాటు కూడా సమావేశమైనటువంటి మీనాక్షి నటరాజన్ అక్కడ జరిగేటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఇతర సంబంధించిన అన్ని అంశాలపై కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినా కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వారంతా కూడా ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడకూడదు, ఎలాంటి విమర్శలు కూడా బహిర్గతం చేసుకోకూడదు, ఏదైనా ఉంటే మాత్రం ఇక్కడ గాంధీ భవన్ కు వచ్చి కూడా ఫిర్యాదు చేయాలి తప్ప మిగతా సంబంధించిన బహిరంగ ప్రదేశాలు కానీ ఉన్నటువంటి సభలో కానీ మిగతా సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఎలాంటి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవద్దు, సొంత పార్టీకి సంబంధించిన వారంటూ కూడా గతంలో హెచ్చరించి అయితే పంపించింది. ఈ క్రమంలో ఈ రోజు మాత్రం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలుగా ఉన్నటువంటి అదేవిధంగా రేవూరు ప్రకాష్ రెడ్డితో పాటు కేఆర్ నాగరాజు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ్ సారయ్య, మేయర్ గా ఉన్నటువంటి గుడ్డు సుధారాణి వీరంతా కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. వారంతా కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ గాంధీ భవన్ లో కూడా మీనాక్షి నటరాజన్ కు కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్, మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యి ఫిర్యాదు చేసిన అనంతరం కొండ దంపతులపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మాత్రం పార్టీకి సంబంధించిన కొన్ని లోబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పిసిసితో పాటు అక్కడ ఢిల్లీ అధిష్టానానికి అయితే వివరణ ఇస్తారు. వివరణ ఇచ్చిన తర్వాతకి దీనిపై ఒక పరిశీలన కమిటీ అయితే ఒకటేస్తారు. వేల్సిన తర్వాత ఉన్నటువంటి అబ్జర్వర్లు ఆ జరిగినటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అందులో ఉన్నటువంటి నేతలు వీరిద్దరి మధ్య ఎందుకు విభేదాలు వస్తున్నాయి, అక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, దానిపై కూడా పూర్తి స్థాయిలో అబ్జర్వర్లు అయితే దాని అయితే అబ్జర్వ్ చేస్తారు. చేసిన తర్వాత ఒక నివేదిక వచ్చిన తర్వాత దానిపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదో కూడా దీనికి సంబంధించి ఇప్పుడు మంత్రిగా కొండ సురేఖ ఉంది కాబట్టి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొండా మురళి పైన వీరు ఫిర్యాదు చేశారు కాబట్టి ఒకవేళ చేసినటువంటి అబ్జర్వర్లు చేసినటువంటి ఆ ఫిర్యాదును అయితే స్వీకరించిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ ఆధారంగా కూడా అధిష్టానం మాత్రం ఒక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రివర్గంలో అయితే కొండ సురేఖ కొనసాగుతుంది. ఒకవేళ వేటు పడితే మాత్రం కొండ సురేఖపై వేటు పడే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.